ఇది వచ్చి ఎగ్ కాయిన్స్ అంట. ఇది ఒక స్టార్టర్ ఐటమ్. ఇది ఎగ్ కాయిన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. ఎగ్ కాయిన్స్ ఇది. అలాగే ఇది వచ్చి రెడ్ చిల్లీ ఫ్రైడ్ చికెన్. యాక్చువల్గా ఇది రెడ్ చిల్లీ ఫ్రైడ్ చికెన్. అది ఉలవచారు బిర్యానీ. ఇది దొరగారి కోడి పులావ్. ఇది వచ్చి అంటే పలావ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. బిర్యానీస్ చాలా స్పెషల్, పలావ్స్ కూడా చాలా స్పెషల్. పలావుల్లో దొరగారి కోడి పులావ్ అట, కొంచెం స్పెషల్ పలావ్. అది చూస్తుంటేనే మంచి నోరు ఊరుతుంది. పైన అంతా కూడా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఇవన్నీ కూడా అరిటాకులో పెట్టి సర్వ్ చేశారు. చెత్త కూడా వేసింది చూస్తుంటేనే. సో ఇట్లా గుంటూరు కోడి వేపుడు, నెల్లూరు కోడి ఫ్రై, ఇట్లాంటి ట్రెడిషనల్ మన మేడ్ ఇన్ ఆంధ్ర అని వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఆ మేడ్ ఇన్ ఆంధ్ర కానీ లేకపోతే పాన్ ఇండియా అని కొన్ని ఇచ్చారు. సో పాన్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటివి, అలాగే మేడ్ ఇన్ ఆంధ్ర, ఆంధ్ర స్పెషల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. బిర్యానీస్లో అయితే అబ్బో ఈ పేజ్ అంతా మొత్తం బిర్యానీసే. ట్రెడిషనల్ రైస్ బౌల్స్ అంటే స్పెషల్గా వీళ్ళ దగ్గర ఈ ట్రెడిషనల్ రైస్ బౌల్స్ మాత్రం చాలా స్పెషల్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను చెప్పాను కదా, ఉలవచారు కోడిగుడ్డు పులుసు విత్ వైట్ రైస్. అంటే ఆ ఉలవచారు కోడిగుడ్డులో ఒక బౌల్ ఇస్తారు, వైట్ రైస్ బౌల్ ఒకటి ఇస్తారు అనమాట. అది వచ్చి 259 రూపీస్. అది కూడా చాలా స్పెషల్. ఉలవచారు అన్నం బై ఇందిరా ఫుడ్స్. పప్పు ఆవకాయ అన్నం, సాంబార్ రైస్ విత్ ఆమ్లెట్, మ్యాంగో కర్డ్ రైస్, సాంబార్ రైస్, ఇట్లా కొన్ని స్పెషల్ రైస్లు ఉన్నాయి. ఇవి వచ్చి 149 to 259 ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ అయితే. మండవాస్లో వెజిటేరియన్ కర్రీస్, నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే మాత్రం చాలా ట్రెడిషనల్ కర్రీస్ కూడా ఉన్నాయి.